పునర్విక గురించి వీడియో చేయండి, రెస్పాండ్ కండి అని చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు, రీల్స్ కూడా పంపిస్తున్నారు. బట్ పునర్విక గురించి మాట్లాడుకునే ముందు ఇంకో విషయం మనం ఇక్కడ మాట్లాడుకుందాం. పునర్విక లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లోనే 500 మంది పైగా ఉన్నారు. 500 మందికి 16 కోట్ల ఇంజక్షన్ ఒక్కొక్కటి చొప్పున వేసుకున్నా కూడా దాదాపు 800 కోట్లు అవుతాయి. మరి 800 కోట్లు ఎట్లా జమ చేద్దాం? దీనికోసం మనందరం స్టాండ్ తీసుకునే కంటే గవర్నమెంట్ స్టాండ్ తీసుకుంటే, గవర్నమెంటే ఫ్రీగా ఈ ఇంజక్షన్ ని ప్రొవైడ్ చేయగలిగితే, సో అంత బడ్జెట్ పెట్టి గవర్నమెంట్ ఎట్లా ప్రొవైడ్ చేస్తుంది బ్రో అంటే, ఫ్రీ బస్సు, ఫ్రీ రేషన్, ఫ్రీ కరెంటు అని కొన్ని వేల కోట్ల డబ్బుల్ని ఇచ్చే గవర్నమెంట్ ఈ మాత్రం అమౌంట్ ని ఇయ్యలేదా? 16 కోట్ల అనేది నీకు నాకు పెద్ద విషయం, కానీ గవర్నమెంట్ దృష్ట్యా చాలా చిన్న అమౌంట్ అది. అయినా ఒక్క ఇంజక్షన్ కి 16 కోట్లు ఎందుకు అవుతున్నాయి? మనం బయట దేశం నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి. మరి మన దేశంలో ఇలాంటి డిసీజ్ కి మెడిసిన్ తయారు చేసే మహానుభావులు లేరా అంటే ఉన్నారు, వాళ్ళకి ప్రోత్సాహం లేదు. సో అలాంటి వాళ్ళని గుర్తించి మనమే ఇక్కడ తయారు చేసుకోగలిగితే ఆ ఇంజెక్షన్ ఎంత తక్కువ కాస్ట్ లో లభిస్తుంది. సో ఈ విషయం గవర్నమెంట్ దృష్టికి చేరేలా ప్రతి ఒక్కరు షేర్ చేయండి. జిల్లాలో ఉన్న ఎంపీలో, ఎమ్మెల్యేలో ఎవరో ఒకరు దృష్టిలో పడి ఇది గవర్నమెంట్ దగ్గర దాకా వెళ్తే ఎంతో కొంత ప్రయోజనం లభిస్తుందని నేనైతే కోరుకుంటున్నా. సో మీరేమంటారు?